ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్య భాగం యోహాను సువార్త 16వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు జాగ్రత్తగా సావధానంగా వినండి. ప్రభువు మాట్లాడుతున్నాడు. మీరు అభ్యంతరపడకుండా ఉండాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను. వారు మిమ్ములను సమాజ మందిరములో నుండి వెలివేస్తారు. మిమ్ములను చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలము వస్తున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేస్తారు. అవి జరిగే కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పానని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్తున్నాను. నేను మీతో కూడా ఉన్నాను గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్లుతున్నాను. నీవెక్కడికి వెళుతున్నావని మీలో ఎవరూ నన్ను అడగటం లేదు కాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉంది. అయితే నేను మీతో సత్యమే చెబుతున్నాను. నేను వెళ్లిపోవడం మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్లిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుతాను. ఈ అధ్యాయంతో మేడగది ప్రసంగాలు ముగిశాయి. గత అధ్యాయంలో ప్రభు అన్నాడు, నా వారైన మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది యేసు ఆజ్ఞ. ప్రేమించుకోండి అని ప్రభు ఆజ్ఞాపించవలసి వచ్చిందంటే వీరిలో ప్రేమ లోపించింది. ప్రేమే ఈ లోకంలో మన ప్రత్యేక ఆకర్షణ. మనం యేసుతో సంయుక్తపరుచుకుంటే ఈ కారణాన లోకం మనల్ని హింసిస్తుంది. యేసే గనుక వచ్చి ఉండకపోతే పాపమంటే ఏమిటో, అది ఎంత ఘోరమైనదో వారికి తెలియదు. యేసు రాబట్టి ఆయనను తిరస్కరించడం ఎంత గొప్ప పాపమో బయలుపరచబడింది. పాపాలన్నిటిలోకి గొప్ప పాపం లోక రక్షకుడైన యేసును తిరస్కరించడం. పాపాలను క్షమించే మహిమరాజును తిరస్కరిస్తే వారి వ్యక్తిగత పాపాలు అసంఖ్యాకములై తీర్పునకు గురి అవుతాయి. అది మరీ దుర్భరం. రక్షిత ప్రజల బహుమానాలు పరలోకంలో వివిధ అంతస్తులకు చెందినవి. నరకంలో అరక్షిత ప్రజల శిక్షలు కూడా వివిధ అంతస్తులకు చెంది ఉంటాయి. సువార్త విని కూడా దానిని అంగీకరించని వ్యక్తి, యేసును అంగీకరించని మనిషి ఇస్కరియోతు యూదా కోవకు చెందినవాడే. సాక్షాత్తు క్రీస్తు అతనితో ఉన్నా క్రీస్తుకు దూరంగా ఉండిపోయాడు. మళ్లీ చెబుతున్నాము, యేసును కాదనడం పాపాలన్నిటిలోకి మహాఘోరమైన పాపం. యేసు వెళ్లిపోయి పరిశుద్ధాత్మను పంపుతాను అన్నాడు. లోకం యేసును ఆయన శిష్యులను ద్వేషిస్తుంది. ఈ లోకంలో యేసును నమ్ముకోవడమంటే లోక సంబంధాలను వదులుకోవడమే. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి. మనుష్య కుమారునికి తలవాల్చుకునేటందుకు స్థలం లేదు. యేసును వెంబడించాలంటే మన సిలువనెత్తుకోవాలి. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. యేసును వెంబడించాలి. మనం మోసేది మన సొంత సిలువ. ఇది యేసు సిలువ కాదు. ఆయనతో మనము ఇక్కడ శ్రమపడితే అక్కడ ఆయనతో పరిపాలిస్తాము. యేసు విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఆయన వేదనామయుడయ్యాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు. ఆయన శిష్యులు ఈ లోకంలో ఉంటారు కాని
వారు ఈ లోక సంబంధులు కారు. లోకం యేసు ప్రజలను ద్వేషిస్తుంది, బాధిస్తుంది, వేధిస్తుంది. ఇదంతా యేసు ప్రభువు తేటగా స్పష్టంగా చెప్పాడు. యేసు వెంట నడిచే వారికి ఈ లోకంలో సంఘర్షణ, పోరాటం తప్పవు. ఈ లోకంలో సంఘమునకు హింసలు కలుగుతాయి. ఎందుకనగా సంఘం యేసు స్థానంలో నిలిచి ఉంది. లోకంలో అందరినీ క్రీస్తు దగ్గరికి తేవటానికి ప్రయాసపడుతోంది సంఘం. 2000 సంవత్సరాలుగా సంఘం ఇదే పని చేస్తోంది. అయితే దీనికి సులభ పద్ధతులు లేవు. ప్రజలను రాబట్టడానికి లౌకిక విధానాలు వాడకూడదు. భక్తిహీనులను ఆకర్షించడానికి హీనమైన పద్ధతులను ప్రయోగించకూడదు. ఈ రోజుల్లో క్రైస్తవ సంగీతంలోకి లౌకిక వినోదాలు, శారీరక ఉద్రేక వికారాలు ప్రవేశిస్తున్నాయి. జాగ్రత్త. శరీరాన్ని రెచ్చగొట్టే సంగీతం సైతానీయ సంకేతం. దేవుని వాక్యానికి ఇవ్వవలసిన స్థానాన్ని వినోద కాలక్షేపాలకు వాడుతున్నారు. దేవుని వాక్యాన్ని ఏమీ చెయ్యలేరు కాని ఆ వాక్యాన్ని ప్రకటించే సేవకులకు ఆటంకాలు కలిగిస్తారు. నమ్మకమైన దైవ సేవకులను ప్రోత్సహించరు గాని లౌకిక వాక్చాతుర్యము గలవారికి జేజేలు చెప్తారు. వాక్యం కోసం నిలిచేవారికి లోకము, లౌకిక వాదము అభ్యంతరాలు కలిగిస్తాయి. యేసు ప్రభు ఈ అధ్యాయంలో శిష్యులకు ప్రోత్సాహకమైన కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. రాబోయే అభ్యంతరాలను గురించి ముందుగా జాగ్రత్త పడవలసిందని హితవు చెబుతున్నాడు. యేసు తన శిష్యులను అంతము వరకు ఎంతో ప్రేమించాడు. రాబోయే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి వారికి కృపాబలము, ఆత్మబలము కావాలి. యేసును బట్టి ఆయన శిష్యులకు ఎన్నో విపత్కర పరిస్థితులు తారసిల్లుతాయి. అదే రాత్రి పేతురు తనను ఎరుగనని 3 సార్లు అబద్ధం చెబుతాడు. నేను మీతో ఉంటాను, పరిశుద్ధాత్మ ఉంటాడు, ధైర్యం తెచ్చుకోండి అంటూ ప్రభువు వారికి అభయమిస్తున్నాడు. అయితే శిష్యులు అంకిత భావంతో సేవ చెయ్యాలి. తమ బాధ్యతలను గుర్తెరిగి ఉండాలి. లోకంతో రాజీ పడకూడదు. వారు మిమ్ములను సమాజ మందిరములలో నుండి వెలివేస్తారు. మిమ్ములను వేట కుక్కల్లాగా వెంటబడి తరుముతారు. వెలివేత అంటే ఆ రోజుల్లో యూదులకు ఎంతో అవమానం, ప్రాణం పోయినంత. యేసుతో జీవించాలంటే, ఆయనతో కలిసి సేవ చెయ్యాలంటే శిష్యత్వానికి వారెంతో పెద్ద వెల చెల్లించాల్సి ఉంటుంది. ఈ సంగతి ప్రభువు వారికి ముందుగానే చెప్పేస్తున్నాడు. నీవు ప్రభువు పక్షాన నిలవబడతావా? అయితే ఈ రోజుల్లో నీవు గొప్ప వెల చెల్లించాలి. యేసు కృప చౌకబారు దినుసు అనుకోకండి. యేసు రక్తమూల్యమెంత? ఎవరు లెక్కగట్టగలరు? యేసు శిష్యుల పట్ల ఈ లోకానికి ఉన్న ద్వేషానికి మూలమేదో ప్రభువు ఎత్తి చూపుతున్నాడు. వారు తండ్రిని ఎరుగరు, కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగరు. అందుకే లోకం దేవుని వాక్యాన్ని ఎదిరిస్తుంది. యథార్థ విశ్వాసిని ఈ లోకం ద్వేషిస్తుంది. జరగబోయే సంఘటనల దృష్ట్యా వారిని ప్రభువు సిద్ధపరుస్తున్నాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రభువుకు తెలుసు. దానికోసం యేసు తన శిష్యులను సిద్ధపరుస్తాడు. నువ్వెక్కడికి వెడతావు ప్రభూ అని సీమోను పేతురు ప్రభువును అంతకు ముందు అడిగాడు. అయినా పేతురు అడిగిన ప్రశ్నలో చిన్న పిల్లల మనస్తత్వం ధ్వనిస్తోంది. పేతురే కాక మిగతా శిష్యులు కూడా అడిగే ప్రశ్నల్లో పరిపక్వత కనిపించదు. వారు చిన్న పిల్లల్లాగే ప్రభువు మీద ప్రతిదానికి ఆధారపడ్డారు. ప్రభువు మనల్ని విడిచి వెడితే మన గతేమిటి అంటూ వారెంతో బెంబేలు పడిపోతున్నారు. ఏమాత్రం విషాదఛాయలు కనిపించినా కుంగిపోతారు. ఏమాత్రం సంతోషమనిపించినా పొంగిపోతారు. కష్టాలొచ్చినప్పుడు దూరంగా పారిపోతారు. సమస్యలను పరిష్కరించే మనస్సుండదు. అది పారిపోయే మనస్తత్వం. కొందరు సంఘారాధనకు వెళ్లరు. గతంలో వారికి అక్కడ ఏదో చేదు అనుభవం కలిగింది. అది రహస్యం. తమ ప్రియులు
ఎవరో చనిపోయిన విషాదంలో సంవత్సరాల తరబడి కొందరు సంతాపంలోనే ఉండిపోతారు. ఇలాంటి వారిని ప్రభువు ఎంతో ధైర్యపరుస్తాడు. దుఃఖం మనల్ని ముంచివేస్తుంటే ఉదాసీనంగా మునిగిపోవటం అవిశ్వాసం, అల్పవిశ్వాసం కూడా కాదిది. ప్రభువు వారితో అన్నాడు, నేను వెళ్లిపోవడం మీకు ప్రయోజనకరం. యేసు వెళ్లిపోవడం వల్ల కలిగే ప్రయోజనమేమిటి? యేసు ఈ లోకానికి వచ్చింది శిలువ మీద చనిపోవటానికే కదా. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోటానికి రాలేదు కాని పరిచారము చేయటానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమివ్వటానికి వచ్చాడు. తను ఏ పని కోసం వచ్చాడో, ఏ పని కోసం తండ్రి తనను పంపాడో అది ముగించి ఆయన తండ్రి వద్దకు వెళ్లిపోయాడు. యేసు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మన మానవతను ఆయన ధరించాడు, భరించాడు. ఆయన దేవుడు, సర్వవ్యాపి. కాని ఆయన మానవుడైనప్పుడు కాలానికి, స్థలానికి ఆయన పరిమితమైపోయాడు. ఆయన శరీరమనే గుడారానికి, భౌతికమైన మితులకు లోబడాల్సి వచ్చింది. బేతనియలో మరియమార్తలు ఏమన్నారు? ప్రభూ, 3 రోజుల క్రిందట నీవిక్కడ ఉంటే మా సోదరుడు చనిపోయేవాడు కాడు. యేసే గనక ఇప్పుడు శరీరంతో ఉంటే ఒకే సమయంలో నీతో నాతో ఉండగలడా? అందుకని యేసు వెళ్లిపోవడం ప్రయోజనకరం. ఆయన వెళ్లిపోతూ అన్నాడు, నేను వెళ్లి పరిశుద్ధాత్మను పంపుతాను. పరిశుద్ధాత్మ ఆత్మ గనుక ఆయన సర్వవ్యాపి. ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలడు. అందుకే యేసు వెళ్లడం మంచిది. వెళ్లి ఆయన పరిశుద్ధాత్మను పంపాడు. ఆయన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి ఎన్నో పరిచర్యలు జరిగిస్తున్నాడు, నిర్వర్తిస్తున్నాడు. 8వ వచనం నుండి, పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేస్తాడు. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చి, నేను తండ్రి వద్దకు వెళ్లడం వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేస్తాడు. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులున్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటిని బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడని నేను చెప్పాను. ఒప్పించడం అంటే నేరం నిర్ధారణ చేయడమని అర్థం. ఇది న్యాయశాస్త్రానికి సంబంధించిన మాట. పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తిని పాపం విషయమై, నీతి విషయమై, తీర్పు విషయమై ఒప్పిస్తాడు. యేసు ప్రభువును నమ్ముకోకముందు ఈ 3 విధాల ఒప్పుదల అవసరం. ఈ ఒప్పుదల కలిగించేవాడు పరిశుద్ధాత్మ. ఒప్పుదల తరువాత ఒక వ్యక్తి యేసు కోసం తీర్మానం చేసుకుంటాడు. పాపమంటే ఏమిటి? యేసును విశ్వసించకపోవడమే పాపాలన్నిటిలోకి గొప్ప పాపం. యేసును నమ్మనివాడు గొప్ప పాపి. ప్రజల దృష్టిలో ఎంత మంచివాడనిపించుకున్నా యేసును విశ్వసించని వ్యక్తి, యేసును కలిగి ఉండని వ్యక్తి పాపి. అవిశ్వాసము అనే స్థితి ఘోర పాపం. దానికి నిష్కృతి లేదు. విశ్వసించని వాడు నశిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అన్నాడు, నేను వచ్చి వారికి బోధించకుండిన ఎడల వారికి పాపము లేకపోయేదే. ఇప్పుడైతే వారి పాపానికి మిషలేదు. సువార్తను విన్న ప్రతి వ్యక్తి తన తీర్మానానికి తానే బాధ్యుడు. పరిశుద్ధాత్మ నీతి విషయమై లోకాన్ని ఒప్పిస్తాడు.
రోమాపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడడానికి లేపబడ్డాడు. యేసు తన పని ముగించి తండ్రి వద్దకు వెళ్లిపోయాడు. యేసు శిలువ మరణము చెందినప్పుడు అది తీర్పు, మరణ తీర్పు. నా అపరాధములను ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన మన స్థానంలో నీకు నాకు బదులుగా తీర్పు మరణాన్ని భరించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. ఆయన తిరిగి లేచినందువలన మనము నీతిమంతులమయ్యాము. ఆయన మృతులలో నుండి లేచినందువలన మన పాపాలు తీసివేయబడ్డాయి. ఆయన నీతి మనకు ఆరోపించబడింది. మనకు నీతి కావాలి, అది యేసు నీతి. మన పాపాలు క్షమించబడితే చాలదు, మనం నీతిమంతులముగా పరిగణించబడాలి. క్షమించబడిన ముద్దాయి నీతిమంతుల లెక్కలోకి రావాలి, లేకపోతే అతడు దేవుని సన్నిధిలోకి రాలేడు. యేసు తన నీతినే మనకు దానం చేశాడు. ఫిలిప్పీ పత్రిక 3:8-9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై ఆయన యందు అగపడగోరుతాను. పాపం తీసివేత, నీతి కూడిక. పాపం మైనస్, నీతి ప్లస్. క్రీస్తునందున్న వారే నీతిమంతులు. క్రీస్తే క్రైస్తవ నీతి. పరలోకంలో క్రీస్తుకు ఉన్న హక్కులన్నీ క్రీస్తునందున్న వారికి ఉంటాయి. లేకపోతే నీకు పరలోక ప్రవేశానికి హక్కు లేదు. మన పాపాలను బట్టి ఆయన చనిపోయాడు. మనల్ని నీతిమంతులనుగా చేయడానికి తిరిగి లేచాడు. తీర్పును గురించి పరిశుద్ధాత్మ లోకాన్ని ఒప్పిస్తాడు. లోకాధికారి అయిన సైతాను తీర్పు పొందాడు. తీర్పు పొందిన ఈ లోకంలో మనము ఇప్పుడున్నాము. ఇది సైతాను తీర్పును గురించిన మాట. అపవాదికి అప్పుడే తీర్పు తీర్చబడింది, అది అయిపోయింది. పాపానికి తీర్పు జరిగిపోయిన సంగతి రోమాపత్రిక 6:23 చెప్పబడింది. పాపము వలన వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. తీర్పు పొందిన లోకంలో మనమిప్పుడు జీవిస్తున్నామని గుర్తుంచుకోండి. తీర్పు అమలుపరచబడబోతోంది. దానికోసం కనిపెట్టి ఉంది లోకం. మనిషి స్వనీతి దేవుని దృష్టిలో మురికి బట్ట పేలికలతో సమానం. దేవుని ఎదట సిగ్గుతో కుంచుకుపోతాడు స్వనీతిపరుడు. మనిషి అపరాధముల వల్ల కుమిలి కునారిల్లిపోతాడు. పౌలు ఫేలిక్సు ఎదట తీర్పును గురించి ప్రసంగించాడు. తీర్పు అనేసరికి ఫెలిక్సు భయంతో గజగజ వణికిపోయాడు. ఈ రోజుల్లో ఫెలిక్సు కోవకు చెందిన వారందరూ ఉన్నారు. తీర్పు అంటే వారికి వల్లమాలిన భయం. తీర్పు సంగతి వినడానికి వారు ఇష్టపడరు. దేవుణ్ణి గురించిన కొన్ని విషయాలు లోకానికి సరిపడవు. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు విశ్వాసము ద్వారా కృపచేత రక్షిస్తాడు. మనిషి పాపముల చేత నశించినవాడు. ఈ అంశాలన్నీ లోకానికి సరిపడని సంగతులు. ఈ విషయాలను బట్టే లోకం దేవుని తీర్పు కింద ఉంది. పాపం, నీతి, తీర్పు, ఈ 3 వాస్తవాలు లోకం మీద నిలిచి ఉన్న తీర్పే. ఈ 3 తీర్పు త్రయం: పాపము, నీతి, తీర్పు. దేవుని కృపలో, జ్ఞానములో మనము వర్ధిల్లాలి అని దేవుడు కోరుతున్నాడు. బైబిలు చదవాలంటే పరిశుద్ధాత్మే మనకు దారి చూపాలి. దేవుని ఆత్మ సత్యాత్మ. ఆయనే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అపొస్తలులను పరిశుద్ధాత్మ నడిపించాడు. పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ వచ్చాడు. వారి బోధలలో, వారి రచనల్లో పరిశుద్ధాత్మ నాయకత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అపొస్తలుల కార్యములు అని ఆ గ్రంథాన్ని పిలుస్తాము గాని అసలు ఆ గ్రంథం పేరు పరిశుద్ధాత్మ కార్యములు. యేసు బోధలను మానవ జీవితాలకు అన్వయించి
అంతర్గత ఉద్యమాన్ని కొనసాగించేవాడు పరిశుద్ధాత్మ. అపోస్తలుల పత్రికల్లో యేసు మహిమపరచబడ్డాడు. సంఘానికి క్రీస్తు శిరస్సుగా సాక్షాత్కరిస్తున్నాడు. యేసు తన రాజ్యస్థాపనకై తిరిగి రాబోతున్నాడు. క్రీస్తు వ్యక్తిత్వము, క్రీస్తు సేవ పత్రికలలో పరిశుద్ధాత్మ మన కన్నులకు కట్టినట్లు చూపాడు. రాబోయే సంగతులు ప్రకటన గ్రంథంలో ప్రకటించబడ్డాయి. ఇక్కడ 7 మెట్లున్నాయి. ఎక్కండి. 1. పరిశుద్ధాత్మ, సత్యాత్మ వచ్చాడు. 2. ఆయన సర్వసత్యములోనికి మనలను నడిపిస్తాడు. 3. పరిశుద్ధాత్మ తనంతట తానే ఏమీ మాట్లాడడు. 4. ఆయన తాను విన్నదేదో అదే మాట్లాడతాడు. 5. రాబోయే సంగతులను మీకు చూపుతాడు. 6. ఆయన యేసును మహిమపరుస్తాడు. 7. ఆయన యేసు సంగతులే తీసుకొని మనకు చూపుతాడు. గమనించారా? పరిశుద్ధాత్మ తనంతట తానే ఏమీ చెప్పడు. యేసు సంగతులే మనకు చెబుతాడు, చూపుతాడు. యేసు ఎక్కడ ఎప్పుడు మహిమపరచబడతాడో అక్కడే పరిశుద్ధాత్మ ఆ పరిచర్య జరిగించాడని గుర్తించాలి. ప్రభువు స్పష్టంగా చెప్పాడు, పరిశుద్ధాత్మ నన్నే మహిమపరుస్తాడు. యేసు, తండ్రి అయిన దేవుడు ఒక్కరే. తండ్రిదంతా యేసుదే. పరిశుద్ధాత్మ తండ్రిని కుమారుణ్ణి మహిమపరుస్తాడు. 1 కొరింథీ 2:9-10 విని చెప్పు, నీవు రక్షించబడ్డావా లేదా? దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. దైవాశీస్సులు. ఆమేన్.